లో చేరవచ్చిన పిల్లలందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి ఆయన సన్నిధిలో అధ్యాయం మార్క్స్ వార్త 10వ అధ్యాయము 17వ వచనము నుండి కొద్ది మాటలు మనం చదువుకున్నాం. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడినగుటకు నేనేమి చేయుదును అని ఆయనను అడిగాను. యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే గాని మరి ఎవడునూ సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. అందుకు అతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచునే ఉంటిని అని చెప్పాను. యేసు అతన్ని చూచి అతను ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగి ఉన్నవి అన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకముందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుకోమని చెప్పాను. సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహిమగల దేవా, మహోన్నతుడా, మా రక్షకుడా, మా జీవాధిపతి, ఆత్మల కాపరివైన దేవా, పరిశుద్ధమైన ఘనమైన శక్తిగల మీ నామమును బట్టి స్తోత్రాలు. ఆరాధనలో తోడుగా ఉన్నారు. ఒక ధ్యానమునకై మీ సన్నిధిలో మేము కనిపెడుతూ ఉన్నాం. బలహీనుడు, నిష్ప్రయోజకుడు, ఎన్నిక లేనివాడు నీ పక్షంగా నిలిచి ఉన్నాడు. ఆత్మ సంగతులు ఆత్మ ద్వారా వివేచించుటకు తగినట్లుగా మమ్మల్ని సిద్ధపరిచి స్థిరపరచమని ఆత్మ సహాయం అనుగ్రహించండి. అల్లరి శక్తుల ప్రభావం వెలుపడ బంధించి మీ నామాన్ని మీరే ఘనపరుచుకుందురని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములోనే అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మనం చదివిన ఈ వాక్య భాగములో దావీదు లేదా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన పరిచర్య దినాలలో ఒక మార్గములో వెళుతూ ఉండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయనను సంబోధించి మాట్లాడుతూ ఉన్నట్లుగా ఈ భాగంలో గమనిస్తూ ఉన్నాం. చాలా శ్రేష్టమైన తలంపులు, సంగతులు ఈ భాగంలో ఉన్నాయి. అతడు ఆశ కలిగి వచ్చాడు. ఆ ప్రభు ఎవరో, ఏమి చేయగలడో ఆ సంగతులు ఎరిగిన వాడై వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అతడు అడిగిన మొదటి ప్రశ్న, ఆ రిక్వెస్ట్ మనం ఇక్కడ చూస్తున్నాం 17వ వచనంలో. నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయుదును చేయుటకు పనిని అతడు ప్రభు దగ్గర అడుగుతున్నాడు. నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయుదును. ముందు అనేకులు వారసులు ఉన్నారు, నిత్య జీవము సంపాదించిన వారు ఉన్నారు. ప్రభువు నిత్య జీవము యొక్క మార్గము తెలియజేయగలవాడు అని నమ్మినవాడై ప్రభు యొద్దకు పరుగెత్తుకొని వచ్చాడు. ఆయన దాటి వెళ్ళకముందే, ఆయన దొరుకు సమయంలో ఆయన దగ్గరికి పరుగెత్తుకొని వచ్చిన ఈ సందర్భం మనం చూస్తున్నాం. ప్రియులారా, ఆ నిత్య జీవము సంపాదించుకోవాలంటే ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చాలి అని ప్రభువు మాట్లాడాడు. నరహత్య చేయవద్దు,
వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు. ఇవన్నీ వ్యక్తిగతమైన అనుసరణీయమైనటువంటి సంగతులు ఇవి. నరహత్య మానవుల ద్వారా, వ్యభిచారము మానవుల ద్వారా, దొంగతనము మానవుల ద్వారా, అబద్ధ సాక్ష్యము మానవుల ద్వారా, మోసపుచ్చుట మానవుల ద్వారా, తల్లిదండ్రులను సన్మానించుట మానవుల ద్వారా. ఇవన్నీ ఆజ్ఞలు, మానవులకు ఇచ్చినటువంటి దేవుని యొక్క ఆజ్ఞలు. లేదా మానవులు ఏ గుణము కలిగి ఉండాలో గుణ సంబంధమైన సంగతులు ఇక్కడ రాయబడి ఉన్నాయి. నరహత్య దగ్గర నుండి తల్లిదండ్రులను సన్మానించే వరకు ఉన్న సంగతులు. ఈ సంగతుల విషయంలో అక్కడ రాయబడిన మాట, ఇవన్నీ బాల్యము నుండి నేను అనుసరించుతున్నాను అన్నాడు. ఇవన్నీ అనుసరిస్తున్నటువంటి వాడు. ప్రియులారా, ఈ అనుసరిస్తున్నటువంటి వ్యక్తి చాలా గొప్పవాడే, చాలా మంచి ఆశ కలిగిన వాడే, మంచి ఉద్దేశంతోనే ప్రభు దగ్గరికి వచ్చాడు. అయితే ఆయనను వెంబడించేవాడు, నిత్యజీవం కోరుకునేవాడు, ప్రతి మానవుడు తనలో ఉన్న లోటును తాను ఎరిగి ఉండాలి. దేవుని కంటే ఎక్కువగా దేన్ని మనం ప్రేమిస్తామో అది విగ్రహం, అదే విగ్రహారాధన. దేవుని కంటే ఏది అధికముగా మనము మనసు పెట్టి ఉంటామో అది విగ్రహం, అది విగ్రహారాధన. విగ్రహారాధన చేయకూడదు. నీ దేవుడైన యెహోవాను నేను పైన ఆకాశం అందైనను, క్రింద భూమి అందైనను, భూమి కింద నీళ్ల ఎందైనను ఏ రూపమును నీవు చేసుకోకూడదు అని ఆజ్ఞ. కనుక ఒక విగ్రహం మానవుని హృదయంలో నుండి తొలగించబడితేనే దేవుడు కనపడతాడు, దేవుని యొక్క సంగతులు అర్థమవుతాయి. ఏ మానవుడికైనా దేవుడు బోధించిన సంగతులు, దైవ గ్రంథంలో ఉన్న సంగతులు మనం గ్రహించాలంటే, ఆ శ్రేష్టమైన సంగతులు మనకు అర్థం కావాలంటే పరిశుద్ధాత్ముడు దాన్ని ఓపెన్ చేయాలి. తాళపు చెవి పరిశుద్ధాత్ముని దగ్గర ఉంది. ఆ తాళపు చెవి, ఆ జ్ఞానం అనే తాళపు చెవి పరిశుద్ధాత్ముని దగ్గర ఉంది. పరిశుద్ధాత్ముడు మనకు వచ్చి సర్వసత్యములోనికి నడిపిస్తాడు అని ప్రభువు వాగ్దానం చేశాడు. సర్వసత్యములోనికి ఇప్పుడు సంఘములో ఉండి మనల్ని నడిపిస్తున్నవాడు పరిశుద్ధాత్ముడు. తండ్రి అయిన దేవుడు భూలోకంలో మానవులకు 2 సదుపాయాలు ఇచ్చాడు. గ్రేటెస్ట్ థింగ్, ఆయన కుమారుడైన యేసుక్రీస్తును భూలోకంలో మానవుల కొరకై ఇచ్చాడు. ఇది మొదటి మేలైన కార్యం, దేవుని యొద్ద నుండి వచ్చిన కార్యం. రెండవ ముఖ్యమైన మేలైన కార్యం ఏమిటంటే, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని ఇచ్చిన ప్రభువు వాక్యమును మానవులకు ఇచ్చాడు. 2 సంగతులు. ఆనాడు 2000 సంవత్సరాల క్రితమే ఆయన కుమారుడైన యేసుక్రీస్తును లోక రక్షకుడుగా ఉండడానికి ఇచ్చాడు. యోహాను రాసిన మొదటి పత్రికలో ఆ సంగతులు ఉన్నాయి. లోకరక్షకుడుగా ఉండడానికి ఆయన భూలోకమునకు పంపబడెను. సాతాను క్రియలను లయపరచుటకై ఆయన పంపబడెను. ఆయన విమోచన క్రయధనముగా అర్పణ చేయబడుటకై ఆయన పంపబడెను. ఆయన రక్తము చిందించి పాపములకు క్షమాపణ కలుగజేయుటకు ఆయన పంపబడెను. యోహాను రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం నుండి 5వ అధ్యాయం 8వ వచనం వరకు 5 సంగతులు యేసుక్రీస్తు ఎందుకు భూలోకానికి పంపబడ్డాడో ఆ సంగతులు చాలా స్పష్టంగా వ్రాయబడ్డాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారు నేరుగా యవనస్తుడితో మాట్లాడుతున్నాడు. ఓ యవనుడా, బాల్యము నుండి నీవన్నీ అంగీకరిస్తున్నావు, ఇవన్నీ చేస్తున్నావు. అతడు 20వ వచనంలో, అందుకతడు బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుతూనే ఉంటిని అని చెప్పాను. యేసు అతన్ని చూచి ప్రేమించి అన్నాడు. అతనిని ప్రేమించి. దేవుడు ప్రేమిస్తాడు, మానవుల్ని ప్రేమిస్తాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. లోకమును ప్రేమించాడు, ప్రతి మానవుని ప్రేమిస్తున్నాడు. ఆయన పేరే ప్రేమామయుడు.
ఇప్పుడు అసలైన సంగతి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నీకు కొదువుగా ఉన్న దానిని విడిచిపెట్టి వెంబడించు. ఒకటి ప్రతిదీ దేవుని ఉద్దేశంలో ప్రతిదీ ప్రాముఖ్యమైంది, ప్రతి సంగతి ప్రాముఖ్యమైంది. దేవుని కంటే నీవు నీ ధనాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావు. అతడు మిగుల ఆస్తి గలవాడు అని రాయబడి ఉంది కదా. అతడు మిగుల ఆస్తి అంటే పర్వాలేదు, కానీ ఇక్కడ రాయబడిన మాట అతడు మిగుల ఆస్తి గలవాడు కనుక వ్యసనపడుచు వెళ్ళిపోయాడు కదా. ఆనందంతోనే వచ్చాడు, కానీ హృదయంలో ఆనందాన్ని ఎక్కువసేపు నిలుపుకోలేకపోయాడు. ఈ దినాల్లో దేవుని యొద్దకు వచ్చేవారు చాలామంది ఆనందాన్ని ఎక్కువ కాలం నిలుపుకోలేకపోతున్నారు. దేవుడు ఆనందం ఇస్తాడు, దేవుని యొక్క వాక్యం ఆనందం ఇస్తుంది, దేవుని యొక్క సన్నిధి మానవులకు ఆనందం ఇస్తుంది. కానీ మానవుడు ఆనందాన్ని ఎందుకు కోల్పోతున్నాడంటే, దేవుని కంటే ఎక్కువగా ప్రేమించేవి దేవుని కొరకై విడిచిపెట్టలేకపోతున్నాడు. నిన్న మొన్న ఒక సంగతి నేను మా ప్రియులకు చెప్పాను. వినుకొండలో ఉన్నప్పుడు కాలేజీలో నా కొలీగ్ ఒక అతను ఉన్నాడు, ఇంగ్లీష్ లెక్చరర్. అతను బ్రాహ్మణ్, మంచి సద్బ్రాహ్మణుడు, చాలా వెరైటీలు చికెన్లు తింటాడు. ఆయనకు తెలిసిన వెరైటీస్ ఎవరికి తెలియదు, అని తింటాడు. ఆయన ఒకరోజు ఎక్కడికో కాశీకో ఎక్కడికి వెళ్ళి వచ్చాడు. నేను అడిగాను, ఎందుకు వెళ్ళావని. కొన్ని ఆ నీళ్లలో విడిచిపెట్టడానికి వెళ్ళాను అన్నాడు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, చికెన్ విడిచిపెట్టావా అన్నాను. లేదు చికెన్ విడిచిపెట్టలేదు అన్నాడు. ఏం విడిచిపెట్టావు? ఒకటి విడిచిపెట్టి వచ్చాను అన్నాడు. ఏంటనంటే, గోరు చిక్కుడుగాయలు విడిచిపెట్టి వచ్చాడట. అక్కడ విడిచిపెట్టి వచ్చాడంట. చాలా పనికిరాని మనం విడిచిపెడతాం. మనకు అవసరం లేనివి, మనకి ప్రయోజనం లేదు అనుకున్నవి, వాటితో పెద్దగా అవసరం లేదులే, ఆ సంతోషం లేదులే అనుకున్నవి విడిచిపెట్టడానికి మానవులందరూ సిద్ధమే. కానీ దేవుని కొరకై నీకు ఇష్టమైన విడిచిపెడుతున్నావా? నీకు ఇష్టమైన వాటి నుండి దూరంగా ఉంటున్నావా? నీకు ఒకటి కొదువుగా ఉన్నది, చాలా కాదు. అతనికి చాలా కొదువులు లేవు, ఒకటి కొదువుగా ఉన్నది. ఆ ఒక్కటే దేవుడు అడుగుతున్నాడు. ఆ కొదువ కలిగినది ఏంటో తెలుసుకుంటే దేవుని యొక్క ఆనందం మన హృదయాల్లోకి వస్తుంది. ఈ 10వ అధ్యాయంలో 3 సంగతులు ఉన్నాయి, 3 సందర్భాలు ఉన్నాయి. యవనస్తుడు ఇక్కడ 10వ వచనంలో వెంబడించాడు, 17వ వచనంలో వెంబడించాడు. 28వ వచనంలో పేతురు సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడించితిమి అన్నాడు. ఎందుకు ఈ మాట చెప్పాడంటే, అతన్ని విడిచిపెట్టమన్నావే, ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు కనుక నేను ఆ రోజు చేపలు విడిచిపెట్టి వచ్చాడు కదా. ఆ దోణల నిండా ఉన్న చేపల్ని విడిచిపెట్టి వచ్చాడు. 3 దోణల నిండా ఉన్న చేపల్ని విడిచిపెట్టి వచ్చాడు. అంటే డబ్బే, ఆ డబ్బులోకి మార్చుకుంటారు కదా. ధనాన్ని విడిచిపెట్టాను, మా తల్లిదండ్రులు విడిచిపెట్టాను, ఆ దోణి విడిచిపెట్టాను, వృత్తిని విడిచిపెట్టాను, మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి అన్నాడు. వెంబడిస్తే అందుకు యేసు ఇట్లనను, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రులనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు. ఇక్కడ ఆ లిస్టు మీరు జాగ్రత్తగా గమనించాలి. ఆ లిస్టు గమనించండి. అన్నదమ్ములు, తల్లిదండ్రులు, పిల్లలు, భూములు అన్నాడు. భార్య కాదు. భార్యాభర్తలు ఎడబాయసి ఉండకూడదు కదా. వివాహం అయితే సేవ నిమిత్తమై భార్యాభర్తలు విడిగా ఉండకూడదు. ఆ విషయాలు దేవుడు ఇక్కడ రాయలేదు, భార్యాభర్తల గురించిన సంగతులు రాయలేదు. ప్రియులారా, ఇక్కడ మీరు విడిచిపెట్టాలి అన్నాడు, మీరు విడిచిపెట్టాలి అన్నాడు. విడిచిపెడితే 30వ వచనంలో, ఇప్పుడు మీరు విడిచిపెట్టిన తర్వాత మీకు వచ్చే మొట్టమొదటి ప్రయోజనం ఏంటంటే ఇహలోకమందు హింసలు అన్నాడు. అక్కడేమన్నాడు? ఇహలోకమందు హింసలు. భూలోకంలో
ఇది పూలపాన్పు కాదు. సేవ, దేవుని పరిచర్య, దేవుని నమ్ముకోవడం, ఇది పూలపాన్పు కాదు. దేవుడు ఇహలోకమందు హింసలు ఉంటాయి, పరలోకమందు ధనం ఉంటుంది. పరలోకములో ధనం ఉంటుంది. ఆ నిత్య వాడబారని ఆ ధనము కొరకై భూలోకములో మనం ఏం చేయాలి? దేవుని వెంబడిస్తూ ఉండాలి. అందుకే ఇక్కడ ఆ తర్వాత పారాగ్రాఫ్లో ప్రభు యెరూషలేం వైపు ప్రయాణం చేసి వారితో కలిసి వెళ్తున్నాడు. యెరూషలేం వెళితే ఏం జరుగుతుందో తెలుసు. యెరూషలేం వెళితే హింసలు ఉన్నాయి. ముందే చెప్పాడు కదా, ఇహలోకమందు హింసలు అన్నాడు. దాన్ని ప్రత్యక్షంగా చూపిస్తున్నాడు. 32వ వచనం, వారు ప్రయాణమై యెరూషలేమునకు వెళ్ళుచుండిరి. యేసు వారికి ముందుగా నడుచుచుండగా వారు విస్మయం పొంది వెంబడించువారు భయపడిరి. ఒక ఆయన వెంబడించాలి అని వచ్చినవాడు విడిచిపెట్టలేక వెళ్ళిపోయాడు. వెంబడిస్తున్న వారు భయపడి, రెండు ఒకటే. నువ్వు భయంతో వెంబడించినా ఒకటే, భయపడి వెళ్ళిపోయినా ఒకటే. ప్రియులారా, ఈ ఉదయకాలంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీవు దేవుని వెంబడింపగోరావా? దేవుని వెంబడించాలనే ఆశ నీ హృదయంలో ఉందా? నీవు స్వేచ్ఛగా ఆయన వెంబడించాలి, సంతోషముగా ఆయన వెంబడించాలి. ఈ లోకంలో దేవుడు ఆయనతో పాటు ఏమి ఇస్తాడో ఇవన్నీ స్వీకరించడానికి ఇష్టపడి ఆయన వెంబడించాలి. వారు భయపడ్డారు. వారు ఆయనను వెంబడించడానికి భయపడ్డారు. హేతు లేకుండానే భయపడ్డారు. ఒక మాట కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం ఒక మాట చూపిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం. ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనపడుతున్నాడు. ప్రియులారా, ఈ భాగంలో మనం చూసినట్లయితే 5వ వచనం, ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామే అప్పగించుకొనిరి. 8వ వచనం, 8వ అధ్యాయం 1వ వచనములో మాసిదోనియ సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృప, దేవుని యొక్క కృప. 2వ వచనములో ఎలాగనగా వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. ఒక మాదిరికరమైన సంఘం అపొస్తలుడైన పౌలు కొరింథీ 2వ పత్రిక 8వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తున్నాడు. మాసిదోనియ సంఘం దేవుని చేత పట్టబడింది, దేవుని యొక్క పరిచర్యలో నిలబడింది, దేవుడు వెంబడిస్తున్నారు. కానీ దేవుడు ఇక్కడ అన్నాడు, బహు శ్రమల వలన దేవుడు వారిని పరీక్షించాడు. శ్రమల వలన దేవుడు పరీక్షించాడు. పరీక్షింపబడగా వారు బహుగా ఆనందించారు. దేవుని కోసం అవమానపరచబడుతున్నాం అనేక సార్లు, దేవుని కొరకు హింసించబడుతున్నాం అనేక సార్లు. వెనక్కి తీస్తామా? మనం ముందుకు వెళ్ళాలి కానీ వెనక్కి తీసేవారంటారు. మేము వెనక్కి తీసేవారంటారు. ప్రియులారా, ఆయన నిమిత్తమై కరువైనను, ఖడ్గమైనను, హింస అయినను, ఉపద్రవమైనను దేవుని ప్రేమ నుండి మనం ప్రక్కకి వెళ్ళడానికి వీలే లేదు. మాసిదోనియ ఒక మాదిరికరమైన సంఘం. వారు బహు శ్రమల వలన వారు పరీక్షించబడగా వారు బహుగా ఆనందించారు. దేవా, చూద్దాం, ఇంత కష్టం వచ్చింది కదా, ఇంత కష్టంలో నిన్ను నేను ఎలా వెంబడిస్తానో నన్ను నేను స్థిరపరచుకుంటాను, నిన్ను వెంబడించడానికి స్థిరపరచుకుంటాను. కష్టం వచ్చినా నష్టం వచ్చినా నిన్ను వెంబడించడం మానను. మాసిదోనియ సంఘం వెంబడించింది. 5వ వచనంలో ఆ మాటలు ఉన్నాయి. ఈ కృప విషయములోను చూడండి, పైన దాతృత్వము విషయములో చూడండి, అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయములోను ప్రియులారా దాతృత్వము విస్తరించెను. మేము పనిచేస్తున్న అనంతపురం జిల్లా చివరి ప్రాంతం, ఇక కర్ణాటక బార్డర్ అనుకుని ఉంటుంది. బీటీ ప్రాజెక్ట్ అని ఒక సంఘం. అక్కడ దాదాపుగా
దేవుని సన్నిధిలో 700-800 మంది కూడుకుంటారు. పెద్ద సంఘం. అందరూ నిరుపేదలే, అందరూ నిరుపేదలే. ఇళ్ళు కిందకి తల ఉంచుకొని దూరి వెళ్ళాలి. అటువంటి ప్రదేశం. దేవుని దగ్గరికి వాళ్ళు ఏం తీసుకురారు, ఏం చేస్తారు తెలిసిన? దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ప్రతిరోజు అన్నం వండే ముందు వాళ్ళ ఇంట్లో అన్నానికి బియ్యం నానబెట్టుకోవాలి కదా, ఆ బియ్యంలో గుప్పిడి బియ్యం తీసి దేవుని కోసం పక్కన పెడతారు. ప్రతిరోజు, ఎవ్రీడే, ప్రతిరోజు ఒక్కొక్క గుప్పిడి బియ్యం తీసుకొచ్చి పక్కన పెడతారు. ఒక నెల అయిన తర్వాత ఆ బియ్యం మొత్తం తీసుకొని సంఘానికి తెస్తారు. అయ్యా, ఇదిగో దేవుడు నాకు ఇచ్చిన ఆహారంలో దేవుని సంఘ ఆహారం కోసం ఇది అంటారు. ప్రతి కుటుంబం వారు నిరుపేదలైనను దాతృత్వం విషయంలో, ఇచ్చే విషయంలో వారి యొక్క హృదయం విశాలమైన హృదయంగా మనం గమనిస్తున్నాం. వెంబడించే వానికి ఉండవలసిన గుణ లక్షణాలు ఉదయకాలంలో ఆలోచన చేద్దాం. వెంబడిస్తున్నాములే. చాలామంది చర్చికి ఫ్యాషన్ కోసం వెళ్ళే వాళ్ళు ఉన్నారు, భక్తితో వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ప్రయాసపడాలనే ఆశ కలిగిన వారు ఉన్నారు. దేవుని కొరకు జీవితాన్ని సమర్పణ చేసుకొని దేవుని వెంబడించి రకరకాలైన వ్యక్తుల సముదాయంతో సంఘం ఉంటుంది. ఇది కృపకాలం. ఈ కృపకాలంలో శిక్షలు వెంటనే రావు. ఆనాడు ఆకాను పాపం చేస్తే, తప్పు చేస్తే వెంటనే శిక్ష. ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు, ఒకడు పాపము చేస్తే, అపరాధములో చిక్కితే వాడిని పట్టుకొని జనులందరి ముందు నిలబెట్టి వాని యందు కనికరము చూపక వారిని చంపుతారు కదా. వాని మీద కనికరము చూపక వారిని చంపుతారు కదా. ఈరోజు మీరు కనికరించబడుతున్నారే, ఏమి చేసినా కనికరించబడుతున్నారే, ఏమి చేసినా విశ్వాసుల వలె మీరు అందరి ముందు ప్రదర్శించబడుతున్నారే. దేవుని యొక్క ప్రేమ అర్థం కాలేదా? దేవుని ప్రేమ అర్థం కాలేదా? వారు బహు కఠినమైన శ్రమలతో వారు పరీక్షించబడగా వారు దాతృత్వం విషయంలో వారు దేవుని ఎదుట హెచ్చరించబడ్డారు, మెప్పు పొందారు. ప్రియులారా, మనం చదివాం మార్క్స్ వార్త 10వ అధ్యాయంలో, ఒకడు వచ్చాడు, వెళ్ళిపోయాడు. కొందరు వచ్చారు, వెంబడిస్తున్నారు, కానీ వెంబడించే వారిలో కూడా హృదయం అందరికీ సంపూర్ణంగా లేదు. ఒక్కడా ఇద్దనా? యేసయ్య మరణమై ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత అందరూ వెనక్కి వెళ్ళిపోయారు. ఒకళ్ళు కాదు. శిష్యులలో ప్రథమ శిష్యులు అనబడిన పేతురు, యోహాను, యాకోబులు కూడా వెనక్కి వెళ్ళిపోయారు. వారు కూడా మేము చేపలు పట్ట వెళ్ళదు అన్నారు, మేము వెళ్ళదు అన్నారు కదా. ఒక ఆయన తెగించి నేను నా పని చేసుకున్నాను, ఎందుకంటే ఇందాక యేసయ్య ఉంటేనేమో ఆకలిస్తే రొట్టెలు ఇచ్చేవాడు, ఇప్పుడు లేడుగా. యేసయ్య ఉంటే ఎవరైనా భోజనాన్ని పిలిచేవాడు, ఇప్పుడు ఆయన లేడుగా. ఆయన కొరకు పిలిచేవాడు, ఇప్పుడు ఆయన లేడుగా. పోషణ జరగాలిగా. దేవుడు ఎలాంటి సమయంలో నేను ఇస్తాడనే సంగతి మర్చిపోయి వాళ్ళందరూ ఏం చేశారు? వెనక తీశారు. ప్రియులారా, దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు శ్రమల చేత మీరు పరీక్షించబడినప్పుడు ఏం చేయాలి? అలాగే ఆయన వెంబడించాలి. 5వ వచనం మళ్ళీ చదువుతున్నాను, 8:5. ఇదియు కాక మొదట ప్రభువునకును దేవుని చిత్తం వలన మాకును తమ్మును తామే అప్పగించుకొనిరి, ఇంతగా చేయుదురని మేము అనుకొనలేదు. కావున తీతు ఈ కృపను ఎలాగు పూర్వము మొదలుపెట్టెనో అలాగున దానిని మీలో సంపూర్ణము చేయవలనని మేము అతనిని వేడుకొంటిమి. మాసిదోనియాలో తీతు అను ఒక మాదిరికరమైన సేవకుడు కనపడుతున్నాడు. మీరు ఇంతగా ప్రేరేపించబడ్డానికి మూల కారణం ఎవరు? తీతు వచ్చాడు, మీకు బోధించాడు, ఆ సంగతులు మీరు విన్నారు, మీరు నమ్మారు. ఆయన మాదిరికరముగా ఉన్నాడు కనుక ఆయన మాదిరిని మీరు వెంబడించారు. దేవునికిని మాకును వారు లోబడ్డారు. దేవునికి లోబడుట, సంఘమునకు లోబడుట. ప్రియులారా, సంఘానికి లోబడాలంతే. దాంట్లో లేవు, మినహాయింపులు ఏం లేవు. సంఘం అంటే సంఘానికి లోబడాల్సిందే. సంఘము దేవుడిచ్చినటువంటి ఒక ఆజ్ఞా స్థలం. ఇది అనేక పర్యాలు మాట్లాడుకున్నాం. ఇది ఆశ్రయపురం, 7వ ఆశ్రయపురం. ఆనాటి ఆశ్రయపురాలు లేవు.
ఒకే ఒక ఆశ్రయపురం, యూదుడైనా అన్యుడైనా అందరికీ ఒకే ఒక ఆశ్రయపురం. యేసుక్రీస్తు శరీరం అనే సంఘం, ఆయన శరీరం అనే సంఘం. ఆ సంఘములో మనమందరము దేవుని యొక్క రాకడ కొరకై ఎదురు చూడడానికి దేవుడు మనల్ని నియమించాడు ప్రియులారా. అందుకే మనం చదువుతున్నామే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. నీచులైన వారు, హీనులైన వారు, బలహీనులైన వారు దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు? జ్ఞానులను ఏర్పరచుకోలేదే, ధనవంతులను ఆయన ఏర్పరచుకోలేదే, బలము గల వారిని ఆయన ఏర్పరచుకోలేదే. వారిని హెచ్చరించడానికి దేవుడు ఏం చేశాడు? బలహీనులైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ రోజున నిన్ను నన్ను ఏర్పాటు చేసుకోవడానికి కారణం ఏంటో మనకు తెలియదు. దేవుడు ఎవరిని ఎందుకు ఎంపిక చేసుకుంటాడో మనకు తెలియదు. ఒక సందర్భాన్ని మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. మూలపురుషుడైన దావీదు 8 మంది అన్నదమ్ముల్లో ఆఖరివాడు కదా. 8 మంది అన్నదమ్ముల్లో ఆఖరివాడు. చివరివాడు అంటే పైనుండే వాళ్ళందరికీ అలసుగానే ఉంటుంది కదా. అన్ని పనులు ఇప్పుడు ఎంతమంది పనులు చేయాలి? ఆ 7 పనులు ఈయన చేయాలి కదా. అక్కడికి పోరా అంటే పోవాల్సిందే, ఇక్కడికి పోరా అంటే పోవాల్సిందే. మేమందరం తిన్న తర్వాత తినరా అంటే తినాల్సిందే. ఇంట్లో ఆఖరివాడికి పెద్దగా ప్రాధాన్యత ఉండదు. 8 మంది అన్నదమ్ముల్లో యెషై కుమారుల్లో ఆఖరివాడైన దావీదు. ఆఖరివాడైన దావీదును దేవుడు కోరుకుంటున్నాడు. అన్నలు చేత ద్వేషించబడిన వాడిని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ఎందుకు కోరుకున్నాడు? ఆరంభం ఒకసారి మనం ఆ సమూయేలు మొదటి గ్రంథం 16, 17, 18 అధ్యాయాల్లో 3 అధ్యాయాలలో దావీదు యొక్క క్యారెక్టరైజేషన్ మనకు అక్కడ కనపడుతుంది. దావీదు యొక్క గుణ విశేషాలు, దావీదు ఎందుకు దేవుని చేత పిలువబడ్డాడో, దేవుడు ఆయన్ని పిలవడానికి గల ముఖ్యమైన కారణాలు ఏంటో 16, 17, 18 అధ్యాయాల్లో 3 అధ్యాయాల్లో దావీదుని గురించిన సంపూర్ణమైన సంగతులు అక్కడ వివరించబడ్డాయి. దావీదు ఎవరో ఎవరికి తెలియదు. కానీ రాజు దావీదుని గురించి వినడానికి ఇష్టపడుతున్నాడు. ఎవడు ఆ పడుచువాడెవడు? మీరు చెప్తున్నారే ఆ పడుచువాడెవడు? ఆ చిన్నవాడెవడు? ఆ యవనస్తుడు 3 మాటలు అక్కడ ఉపయోగించాడు 16వ అధ్యాయంలో. ఆ చిన్నవాడెవడు? ఆ పడుచువాడెవడు? ఆ యవనస్తుడెవడు? ఈ రోజున ఒకరిని గురించిన సమాచారం రాజు తెలుసుకోవాలని ఇష్టపడుతున్నాడు. రాజుకేంటి అవసరం? ఈ కుటుంబంలో ఎవరికి అవసరం లేనివాడు, తృణీకరించబడిన వాడు, ఎన్నిక లేనివాడు, గొర్రెల కాపరి అయిన వాడు ఒక రాజుకు అవసరమయ్యాడు. రాజు విచారిస్తున్నాడు, అతని గురించిన సంగతులు తెలుసుకోవాలని ఇష్టపడుతున్నాడు. అతడెవడు? దావీదుని గురించిన సమాచారం చాలా శ్రద్ధగా, ఆసక్తిగా ఆ సమాచారాన్ని రాబట్టుకుంటున్నాడు సౌలు రాజు. చూడండి సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయం. గమనించండి ఇక్కడ, లేదా ఆ 17వ అధ్యాయం 55వ వచనం. సౌలు దావీదు ఫిలిష్తీయుని ఎదురుగా పోవుట చూచినప్పుడు తన సైన్యాధిపతి అయిన అబ్నేరును పిలిచి, అబ్నేరు, ఈ యవ్వనుడు ఎవని కుమారుడు అని అడుగగా, అబ్నేరు, రాజా, నీ ప్రాణము తోడు నాకు తెలియదు అన్నాడు. 56వ వచనం. అందుకు రాజు, ఈ పడుచువాడు ఎవని కుమారుడో అడిగి తెలుసుకోమని అతనికి ఆజ్ఞ ఇచ్చాను. ఈ పడుచువాడు ఎవడు? ఆ యవనుడు ఎవని కుమారుడు? 57వ వచనం. దావీదు ఫిలిష్తీయుని చంపి తిరిగి వచ్చినప్పుడు అబ్నేరు అతను పిలుచుకొని పోయి ఫిలిష్తీయుని తల చేతనుండగా అతని సౌలు దగ్గరకు తోడుకొని వచ్చాను. అందుకు సౌలు అతనిని చూచి చిన్నవాడా అనెను. ప్రియులారా, ఆ చిన్నవాడు, ఆ పడుచువాడు, ఆ యవనస్తుడు
అతనితో కుటుంబానికి కాదు అవసరం వచ్చింది, ఆ ఊరు బెత్లెహేముకు కాదు అవసరం వచ్చింది, ఒక రాజ్యానికే ఒక పడుచువానితో అవసరం వచ్చింది, ఒక యవనస్తుని యొక్క అవసరం ఏర్పడింది. ఇతడెవరు తన పనిలో నిపుణత గలవా నిన్ను చూచితివా? తన పనిలో సామెతల గ్రంథంలో రాయబడిన మాట, తన పనిలో నిపుణత గలవా నిన్ను చూచితివా? వారు ఎవరి దగ్గర ఉంటారు? రాజుల దగ్గరే ఉంటారు. వారు రాజుల దగ్గరే ఉంటారు కదా. గుర్రం జాషువా కవి రాశాడు కదా, గబ్బిలం అని ఒక కంటకావ్యాన్ని రాశాడు. గబ్బిలం అంటే ఏదైనా గబ్బిలం కూడా ఒక పుస్తకం ఉంటుందా అని కదా. దేవుడి దగ్గరికి మనుషులందరూ వెళ్ళలేరు, కానీ ఒక గబ్బిలం తేలిగ్గా రాజు సింహాసనం, ఆ సింహాసనం దగ్గర పోయి వాడటానికి దానికి ఛాన్స్ ఉంది కదా. సామాన్యులు ఎవరు అక్కడికి వెళ్ళలేరు. ఆ రాజు దగ్గరికి వెళ్ళి, లేదా దేవుడి దగ్గరకో రాజు దగ్గరకో యాక్సెస్ ఉండదు, ఎవరికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. కానీ ఒక గబ్బిలం, ఒక బల్లో రాజు ఎక్కడున్నా కూడా లోపలికి ఫ్రీగా వెళ్ళగలరు. గబ్బిలం ఎన్నికలేందే, తృణీకరించబడింది, ద్వేషించేదే కానీ రాజు దగ్గరికి వెళ్ళింది. అది హీనమైందైనా రాజు దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు రాయబడిన మన సామెతల గ్రంథంలో ఏమి రాయబడి ఉందంటే, తన పనిలో నైపుణ్యంగా ఒక మానవుల దగ్గరికి వెళ్ళాలంటే, లేదా ఒక అధికారి దగ్గర హెచ్చించబడాలంటే నైపుణ్యం ఉండాలి కదా. వాటిలో విశేషమైన గుణం ఉండాలి. 10వ అధ్యాయం మార్క్స్ వార్తలో ఒకడు వెళ్ళిపోయాడు. కారణం ఏంటో తెలిసినా, దేవుడు కోరుకున్న గుణం అందులో లేదు. దేవుడు ఏది కోరాడో ఆ గుణం అతనిలో లేదు. కానీ ఈ పడుచువాడు, ఈ చిన్నవాడు, ఈ యవనస్తుడు రాజు చేత పిలువబడుతున్నాడు. అతడు ఎవడు? లూకాసు వార్తలో 1వ అధ్యాయంలో, యోహాను సువార్త 1వ అధ్యాయంలో బాప్తిస్మం ఇచ్చే యోహాను దగ్గరికి కొందరు శాస్త్రులు పరిచయాలు వచ్చారు. నీవెవరు అని అడిగారు. ప్రశ్న ఏంటి? నువ్వెవరు? ఏలియావా? క్రీస్తువా? నువ్వు ఏలియావు కాకపోతే, క్రీస్తువు కాకపోతే ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు? ఏం చెప్తున్నాడు? ఆన్సర్ ఏం చెప్తున్నాడు? నేను క్రీస్తును కాదు, నేను ఏలియాను కాదు. నీవు ఆ ప్రవక్తవా? నేను మోషేను కూడా కాదు. మరి అలాగైతే నీవెవరు? మమ్మలను పంపిన వారికి మేము సమాధానం చెప్పవలేను కదా, నీవెవరో మాకు చెప్పు అంటే, బాప్తిస్మం ఇచ్చే యోహాను అక్కడ ఇచ్చిన ఆన్సర్ ఏమిటంటే, నేను ఆయన శబ్దమును. ఏమన్నాడు? నేను ఆయన శబ్దమును. ఐ యామ్ హిజ్ వాయిస్. నేను ఆయన శబ్దమును. అరణ్యములో కేకవే శబ్దం. అరణ్యములో యెషయా గ్రంథంలో ప్రవచన రూపంగా చెప్పబడింది, నేను ఆయన శబ్దాన్ని. మనం దేవుని యొక్క శబ్దంగా ఉండాలి. దేవుని ప్రకటించే వారంగా ఉండాలి. దేవుని గురించి చెప్పేవారంగా ఉండాలి. బాప్తిస్మం ఇచ్చే యోహాను తనంతారు ఏం చెప్పుకున్నాడంటే, నేను ఆయన శబ్దమును, ఐఎమ్ ద వాయిస్ ఆఫ్ గాడ్ అన్నాడు. ప్రియులారా, ఈరోజు ఒకవేళ ప్రభువు నిన్ను అడిగితే, పడుచువాడా నీవెవరు? భక్తి గలవాడువా లేదా? వెంబడించేవాడువా లేదా? జీవితకాలం అంతా నేను వెంబడించడానికి వచ్చి భయపడుతున్నావా? భయం లేకుండా నిర్భీతి కలిగి ఉన్నావా? ధైర్యం కలిగి ఉన్నావా? అపొస్తలుల కార్యముల గ్రంథంలో మనం మొదటి ఆ సువార్తికుల యొక్క సువార్త మనం గమనించినట్లయితే, వారు శ్రమ పొందిన కొలది బహు ధైర్యముగా దేవుని యొక్క వాక్యమును బోధించిరి. వారు శ్రమ పెట్టబడ్డారు. వారు బహు ధైర్యముగా దేవుని యొక్క వాక్యాన్ని బోధించారు. ధైర్యం ఉందా? దేవుని సన్నిధిలో ధైర్యం ఉందా? దావీదు ఎందుకు దేవుని చేతిలో వాడబడే సాధనంగా ఉన్నాడు? 1-2 సంగతులు ఇక్కడే నేను చూపిస్తాను, చూడండి. అక్కడ 16వ అధ్యాయానికి రండి ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము. దావీదు యొక్క ఆరంభం 14వ వచనం. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి, యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతనిని వెరపింపగా,
దురాత్మ ఒకటి వచ్చి అతనిని వెరపింపగా. ఇది ఆరంభం, దావీదు ఎంట్రీకి ఆరంభం, ప్రవేశానికి ఆరంభం. సౌలును సాధనంగా వాడుకుంటున్నాడు దేవుడు. సౌలునే సాధనంగా దావీదును ప్రవేశపెడుతున్నాడు. మనకు తెలుసు, ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. ఎంత సంతోషంగా ఉన్నారు తెలుసా? వాళ్ళు నివసించిన గోషేన దేశం ఆ 10 తెగుళ్ళు వచ్చినప్పుడు 3 దినములు కూర్చున్నవాడు లేవకుండా చేతికి తగులున్నంత చిక్కని చీకటి వారికి కలిగింది. ఎవరు కూర్చున్న స్థలంలో నుండి లేవలేకపోయేది. అయినను గోషేన దేశంలో వెలుగుండెను. ఇశ్రాయేలుకు వెలుగుంది. ఐగుప్తు పంటలన్నీ మిడతలన్నీ తినేసినాయి. అయినను గోషేన దేశంలో పంటలు పండినాయి. తెగుళ్ళన్నీ ఐగుప్తీలకు వచ్చినా కానీ హెబ్రీయులకు తెగుళ్ళే లేవు. ఎంత సంతోషం, ఎంత ఆనందం. ఇక మనం ఊరికినే ఉద్యోగం లేకుండా, ఏ పని లేకుండా, కూర్చున్నది కదలకుండా ఇంట్లో కూర్చుంటే ఉదయం టిఫిన్ వస్తుంది, మధ్యాహ్నం అన్నం వస్తుంది, సాయంకాలం అన్నం వస్తుంది, పడుకున్న వెంటనే పడుకోయా అని ఫ్యాన్ వేసి పెడతారు. ఇటువంటి వాడికి ఏం చేయాలి చెప్పండి? ఏం పని? ఇక అక్కడి నుంచి కదులుతామా? మనం అక్కడి నుంచి కదులుతామా? ఆ పనిలో నుంచి బయటకు వస్తామా? వారు సుఖానికి అలవాటు పడ్డారు, సుఖానికి అలవాటు పడ్డారు, ఒక స్థలానికి అలవాటు పడ్డారు, ఆ స్థలంలో సుఖానికి అలవాటు పడ్డారు. కానీ దేవుడు ఏమన్నాడు? 15వ అధ్యాయం ఆదికాండంలో అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. 7 సంగతులు చెప్పాడు. గాఢ నిద్ర కలుగజేసి ఆ దర్శనంలో 7 సంగతులు చెప్పాడు. అబ్రహాము, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీవు ఆశీర్వాదంగా ఉంటావు. 15వ అధ్యాయంలో 7 సంగతులు ఉన్నాయి. నీ జనులు తమది కాల దేశంలో బానిసలుగా ఉంటారు అన్నాడు. అక్కడే 15వ అధ్యాయంలో 400 సంవత్సరాలు వారు అక్కడ ఉంటారు అన్నాడు. అమోరీయుల యొక్క వారి యొక్క అన్యాయము ఇంకా సంపూర్ణము కాలేదు కనుక అది సంపూర్ణమయ్యే వరకు వీరు ఇక్కడే ఉంటారు అన్నాడు. అయినా మీ 4వ తరం వారిని నేను వెనక్కి తీసుకొని వస్తాను అన్నాడు. 15వ అధ్యాయం ఆదికాండంలో అబ్రహాముతో దేవుడు చెప్పిన సంగతులు. ఇప్పుడు వారు వెనక్కి రావాలి. వెనక్కి రావాలంటే సేవ. ఆ పల్లెలో ఎవరు లేరన్నా, బోధించేవాళ్ళు లేరన్నా, మీరు వెళ్ళి బోధించండి. ఐఎమ్ కంఫర్టబుల్. మిస్పాలో ఎంత హాయిగా ఉంది, మిస్పాలో ఎంత హాయిగా ఉంది. 2 ఫ్లోర్లు, ఇంకా వీలైతే 3వ ఫ్లోర్ వేస్తారు, 3వ ఫ్లోర్ వేస్తారు కదా, కంఫర్టబుల్. కదులుతారు ఎవరైనా? సేవ కోసం సంపడానికి ఇష్టపడతారు ఎవరైనా? ఐగుప్తు నుంచి రావడానికి ఇష్టపడతారా? దేవుడు వారిని ఏం చేశాడంటే, యోసేపు ఎవరో తెలియని ఒక ఫరో వచ్చాను. యోసేపు తెలియని ఫరో వారి మీద ఏలికగా వచ్చాను. 5వ అధ్యాయంలోనే అన్నాడు కదా, నేను ఆయన మాట విని పంపునట్లుగా ఆ యెహోవా ఎవడు అన్నాడు. 5వ అధ్యాయంలో నిర్గమకాండ గ్రంథంలో దేవుని యొక్క మాట విని, ఆయన మాట విని నేను మిమ్మల్ని పంపి ఆయన్ను పండుగ చేయనట్లుగా, 3 దినములు అరణ్యములోకి వెళ్ళి పండుగ చేయనట్లుగా ఆయన మాట విని నేను పంపడం ఆ యెహోవా ఎవడు, ఆ యెహోవా ఎవడు అన్నాడు. ఇక ఇప్పుడు ఆయన తెలియని రాజులు వస్తే కదా ఏం చేస్తారు? ఇదే అంటారు కదా, ఓయా మీ ప్రార్థన మాకేం తెలుసు, మీ దేవుడు మాకేం తెలుసు. కనుక అధికారానికి హెబ్రీయులకు ఒక విభజన చేశాడు, అగాధం ఇచ్చాడు. కనుకనే ఇప్పుడు శ్రమ వచ్చింది. ఇప్పుడు వాళ్ళ మనసులో ఏమొచ్చిందంటే, పోతేనే బాగుంటుందేమో. ఏమొచ్చింది ఇప్పుడు? ఇందాకటి దాకా ఉంటే బాగుంటుందేమో, ఉంటే బాగుంటుందేమో అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు? పోతేనే బాగుంటుందేమో. మన ఇంట్లో మనం హాయిగా ఏది ఉంటే తింటాం కదా కదా. ఇందాకేమో ఏది పెడితే అది తిన్నాం, ఇప్పుడు ఏం చేస్తాం? ఏది ఉంటే అది తింటాం. దేవుడు ఒక కార్యాన్ని చేయడానికి ఏం చేస్తాడంటే, దానికి కాన్సిక్వెన్స్గా ఇంకో కార్యాన్ని ముందు చూపిస్తాడు. దావీదును బయటకు తీసుకొని రావడానికి సౌలుకు దురాత్మ వచ్చాను. దురాత్మ వచ్చి అతన్ని వెనపింపగా ఒక సలహాదారుడు వచ్చాడు కదా. వీణను చమత్కారంగా ఎవడైనా వాయిస్తే నీలో ఉన్న దురాత్మ బయటకు వెళుతుంది కదా. మెడిసిన్
అప్పుడున్న ట్రీట్మెంట్ ఏంది? వీణ వాయించేవాడు కావాలి, వీణ వాయించేవాడు కావాలి. ఎవరు వీణ వాయించేవాడు? వీణ వాయించేవాడు ఎవరు? అయ్యా మేము చూసాం, మేము గొర్రెలు కాసుకునే వాళ్ళని అప్పుడప్పుడు వెళ్తున్నప్పుడు ఒకడు ఉన్నాడు అక్కడ. అతడు రహస్యంగా జీవించడం లేదు. గుర్తుపెట్టుకోండి, దావీదు యొక్క జీవితం రహస్యం కాదు, బహిరంగమైన వాడు. ఎన్ని సంగతులు ఇక్కడ చెప్పాడో ఆ మాట చూడండి. 16వ అధ్యాయం 16వ వచనం. మా ఏలిన వారమైన నీవు ఆజ్ఞేయము, నీ దాసులమైన మేము సిద్ధముగా ఉన్నాము. సితారా చమత్కారముగా వాయింపగల ఒకని విచారించుటకై మాకు సెలవిమ్ము. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడెల్లా అతడు సితారా చేత పట్టుకొని వాయించుట చేత నీవు బాగుపడదు అని అతనితో అనిరి. 17వ వచనం. సౌలు బాగుగా వాయింపగల ఒకని విచారించి నా యొద్దకు తీసుకొని రండని అతని సేవకులకు సెలయగా వారిలో ఒకడు వెతకడానికి వెళ్ళనే వెతకబోని తీగ కాలుకే దొరికిందంటారే, తగిలిందని ఏమంటున్నాడు? వారిలో ఒకడు వెళ్ళండి అని కొంతమంది జనులు ఉన్నారు. వారిలో ఒకడు ఏమంటున్నాడు? సితారా వాయించే ఒకడిని నేను చూసా, ఒకడిని చూసా. అతని వలే ఎవరు సితారా వాయించలేరు. ఇంకా 4 సంగతులు ఉన్నాయి, జాగ్రత్తగా వినండి. దావీదుని గురించిన సంగతులు. 18వ వచనం. చిత్తగించము, బెత్లెహేమీయుడైన యెషై యొక్క కుమారులలో ఒకని చూచితిని. అతడు, జాగ్రత్తగా మనసులో పెట్టుకోండి, అతడు చమత్కారముగా వాయింపగలడు. నంబర్ 1. 2, అతడు బహుశూరుడును, అతడు యుద్ధశాలియు, అతడు మాట నేర్పరియు, అతడు రూపశ్రీయునై ఉన్నాడు. 5 సంగతులు, 5 అప్రిసియేషన్స్. 5 సంగతులు దావీదుని గురించి రాజు సముఖములో వెల్లడైంది. ప్రియులారా, మన రాజు, మన ప్రభువు, మన ఆరాధనకు యోగ్యుడైన దేవుడు ఆయన సమక్షంలో మనం ఉన్నాం. ఆయన ఎదుట మన గుణగణాలు ఏమి వెల్లడవుతున్నాయి? ఆయన ఎదుట మన గుణగణాలు, మన విశేషమైన సంగతులు ఏమి వెల్లడవుతున్నాయి? మనల్ని గురించినటువంటి ప్రశంస ఏంటి? మనల్ని గురించినటువంటి సాక్ష్యం ఏంటి? సాక్ష్యం ఉందా? విశ్వాసమే కానీ సాక్ష్యం లేదు. మన జీవితాల్లో సాక్ష్యం లేదు. దేవుడు ఈ రోజున సాక్షులు కావాలి, దేవునికి సాక్షులు కావాలి, సాక్ష్య జీవితం కలిగిన వారు కావాలి. స్టెఫను సాక్షి, మోషే సాక్షి, అబ్రహాము సాక్షి, అపోస్తలుల సాక్షులు కదా. 11వ అధ్యాయం హెబ్రీ పత్రికలో సాక్షుల సమూహం, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె ఆవరించి ఉంది అన్నాడు కదా. 12వ అధ్యాయం 1వ వచనంలో ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె ఆవరించి ఉంది. ఈరోజు సాక్షులు కావాలి, దేవునికి సాక్షులు కావాలి. రొట్టె విరిచేవాడు కాదు. నువ్వు రొట్టె విరిచావు మంచిదే, నీ సాక్ష్యం, నీ వ్యక్తిగత జీవితం, నీ బ్రతుకు దేవునికి సాక్ష్యంగా ఉండాలి. దావీదుని గురించిన 5 సాక్ష్యాలు వచ్చినాయి. అతడు చమత్కారముగా వాయించగలడు, అతడు యుద్ధశాలి కదా, అతడు యుద్ధశాలి. నేను ఇక్కడ మాట్లాడుతున్న సంగతి ఏంటి? అతనేమో సైన్యంలో లేదు కదా. ఆ 8 మందిలో మొదటి 3 సైన్యంలో ఉన్నారు. ఇతనికేమీ తెలియదు. ఎక్కడ చూశారు ఈయన యుద్ధం? అంటే దేవుడు అతనిలో ఉన్న గుణాలను దాచిపెట్టట్లేదు. వెల్లడి చేస్తున్నాడు. ఈ రోజున ఎవరొస్తున్న కూడికి రమ్మని పిలిస్తే మళ్ళా ఫోన్ చేయాలి. స్టార్ట్ అయిందిరా మళ్ళా రెండో ఫోన్ చేయాలి. పాటలు కూడా అయిపోతున్నాయి. మళ్ళీ 3వ ఫోన్ చేయాలి. వాక్యం కూడా అయిపోతుంది. ఎందుకంటే వచ్చిన ఆయనకి ఏంది ఇంతమంది అయినా మిస్పాలో కదా. రేపు అన్ని ఊర్లు చెప్తారు, మిస్పా 3 అంతస్తులు కట్టారని ఏ ఊరు చెప్పారో 3 అంతస్తుల్లో 3 కూడా ఉండరు అని చెప్తారు. ఏం చెప్తారు? 3 అంతస్తుల్లో 3 కూడా ఉండరు. విజ్ఞాపనకి ఎవరు ఉండరు, వాక్య కొడుకు ఎవరు ఉండరు, యవనస్తుల కొడుకు ఎవరు ఉండరు. ఎవరు లేని సంఘం ఎందుకు చెప్పండి?
దేవుడు ఇక్కడ పరిచర్య అంటే ఆయన వాళ్ళు ఆరాధన చేసి వెళ్ళిపోవడం కాదు కదా. ఆరాధన ఎవరైనా చేస్తారు, ఎక్కడైనా చేస్తారు. పరిచర్య కదా, దేవుని పరిచర్య కదా. వెంబడించడం అంటే ఒక రోజు ఆయన పడుకొని వెళ్ళిపోవడం కాదు కదా, ఒక రోజు మీటింగ్లో ఉండి వెళ్ళిపోవడం కాదు కదా. పరిచర్య లేనప్పుడు సంఘం ఎందుకు చెప్పండి? దావీదు తనను తాను వెల్లడిపరుచుకుంటున్నాడు. అతడు యుద్ధశాలి, పరాక్రమవంతుడు. పరాక్రమవంతుడు అంటే అక్కడ మనం గుర్తు చేసుకోవాలి, ఎన్ని యుద్ధాలు బయట జరుగుతున్నాయో వాటన్నిటిలో అందరూ చూస్తున్నారు. అందరూ చూస్తున్నప్పుడు దావీదును గెలిచేవాడు ఒక్కడు కనపడలేదు. దావీదును ఎదిరించి గెలిచేవాడు ఒక్కడు కూడా కనపడటం లేదు. మనం ప్రతి చోట ఓడిపోవటమే, ప్రతి చోట ఓడిపోవటమే. ఈరోజు ఆలోచన చేద్దాం. దావీదు రాజ గృహంలో తెలియబడుతున్నాడు, రాజు సముఖంలో తెలియబడుతున్నాడు. ఇదిగో రాజా ఒకడున్నాడు, ఒకడున్నాడు. అతడు పడుచువాడు, అతడు యవనస్తుడు, అతడు చిన్నవాడు, అతడు చిన్నవాడు. చిన్నవాడా నీవే కావాలి ఆయనకి, పడుచువాడా నీవే కావాలి ఆయనకి, నీ యవన రక్తం ఆయనకు కావాలి, నీ సేవ ఆయనకు కావాలి. ఇవన్నీ 5 సంగతుల పని చెప్పిన తర్వాత ఈ 5 ఎందుకు వచ్చినాయి అంటే అక్కడ చూడండి 6వ సంగతి చెప్పాడు. అక్కడే 16వ అధ్యాయంలో 18వ వచనం, మరియు యెహోవా వానికి తోడుగా ఉన్నాడు. యెహోవా వానికి తోడుగా ఉన్నాడు. దేవుడు వానికి తోడుగా ఉన్నాడు. దేవుని చేత ప్రేమించబడిన వానికి దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. అసలు ఆయన పేరేంటి తెలుసా? ఇమ్మానుయేల్. ఇమ్మానుయేల్ అని పేరు. ఇమ్మానుయేల్ అనగా భాషాంతరమున దేవుడు మనకు తోడు. దేవుడు మనకు తోడు. మన తోడుగా ఉండేవాడు ఆయన, మన నీడగా ఉండేవాడు ఆయన. ఈరోజు ఆలోచన చేద్దాం. దావీదుకు తోడుగా ఉండి దావీదును గొర్రెల చావడి నుండి బయటకు తీసుకొని వస్తున్న దేవుడు. దావీదు ఎంతగా హెచ్చించబడాలి. మంచిదే, చమత్కారంగా వాయించగలిగిన వాళ్ళందరూ దేవునికి ఇష్టమవుతారా? యుద్ధం చేయగలిగిన వాళ్ళందరూ, యోవాబు లేకపోతే అబ్నేరు, వీళ్ళందరూ దేవునికి ఇష్టమవుతారా? దావీదు కుటుంబం గుర్తుపెట్టుకోండి, 8 మంది అన్నదమ్ముల, ఒక అక్క ఉంది సెరూయ. అక్క సెరూయ ఉంది. సెరూయ కుమారులు ఉన్నారు, 3 కుమారులు ఉన్నారు. యోవాబు, ఆసాహేలు, ఆ 3 కుమారులు ఉన్నారు. సెరూయ కుమారులు అంటే సొంత అక్క కుమారులు. దావీదు సింహాసనానికి రాబోయే ముందు వచ్చే పట్టాభిషేకం చేయబడిన తర్వాత మొట్టమొదట ఆ సైన్యం యుద్ధం చేయగలిగిన వారందరిని పిలిచి ఒక ప్రకటన చేశాడు. యెబూసీయులు కొండ మీద ఉన్నారు, వాళ్ళు దిగటం లేదు, వాళ్ళని ఎవరు గెలవటం లేదు. న్యాయాధిపతులు 3వ అధ్యాయం మీరు చదవండి. యెబూసీయులను ఎవరు తరిమివేయలేకపోయారు, కనానీయులను ఎవరు తరిమివేయలేకపోయారు. వారు మిగిలారు. యెబూసీయులు ఆక్రమించుకొని ఉన్నారు. యెబూసు అను యెరూషలేము, యెరూషలేము యెబూసు 2 ఒకటే పదం. యెబూసు అను యెరూషలేములో వారు ఉన్నారు, యెరూషలేములో వారు ఉన్నారు. వాళ్ళు ఖాళీ చేయట్లేదు. దావీదు వాళ్ళందరినీ పిలిచి ఒక మాట చెప్పాడు. సైనికులారా, మీలో ఎవడు ఈ పర్వతమును మొదటగా ఎక్కుతాడో వాడు నా సైన్యాధిపతి అన్నాడు. వాడు నా సైన్యాధిపతి అన్నాడు. దినవృత్తాంతాలు మొదటి గ్రంథంలో ఆ మాటలు రాయబడి ఉన్నాయి 18వ అధ్యాయంలో. ఎవడు మొదటగా 8వ అధ్యాయంలో పైకి ఎక్కగలడో వాడు నా సైన్యాధిపతి అన్నాడు. వారందరికంటే ముందుగా యోవాబు ఆ కొండ ఎక్కి పైకి వెళ్ళి యెబూసీయులను తరిమి వేశాను. అతడు సైన్యాధిపతి. దావీదు యొక్క సైన్యం అక్క కుమారులైతే సౌలు యొక్క సైన్యం అన్న కుమారులు. సౌలు యొక్క అన్న కుమారుల్ని సైన్యంగా పెట్టుకున్నాడు దావీదు. అక్క కుమారుల్ని సైన్యంగా పెట్టుకున్నాడు. ప్రియులారా, మంచిది. ఇక్కడ దావీదుని గురించి చెప్పబడిన ప్రశంస ఏమిటంటే అతనికి యెహోవా తోడుగా, దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ఒక మాట చూడండి, అక్కడే 16వ అధ్యాయం 13వ వచనంలో చూడండి. 13వ వచనం, సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరులు ఎదుట వారిని చేశాను. నాటు నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చాను. ఈ అభిషేకం రాజ్య సంబంధమైన పరిపాలన అభిషేకం. అది దానికంటే ముందు సంగతులే, మనం చదువుకున్న సంగతులన్నీ ముందు సంగతులే. ఏమన్నాడు? దేవుని యొక్క యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చాను. 1-2 సంగతులు మీ ముందు ఉంచాలని నేను చాలా ఇష్టపడుతున్నాను ప్రియులారా. ఎందుకు దావీదు
దేవుని చేత ప్రేమించబడ్డారు. 17వ అధ్యాయం 12వ వచనం చూడండి. 17వ అధ్యాయము 12వ వచనం. దావీదు యోధా బెత్లెహేము వాడగు ఎఫ్రాతీయుడైన యెష్షై అనువాని కుమారుడు. చాలా కుటుంబ నేపథ్యం అంతా చెప్తున్నాడు. యోధా ఎఫ్రాతీయుడైన, ఎఫ్రాతాలో బెత్లెహేము వాడు, యోధా, బెత్లెహేము, ఎఫ్రాతా, యెష్షై. 4 సంగతులు దావీదు యొక్క ఇంట్రొడక్షన్. అది దావీదును పరిచయం చేస్తున్న 4 సంగతులు. ఆ వంశం యోధా, బెత్లెహేము, ఎఫ్రాతా, యెష్షై. యెష్షై ఓబేదు దానికంటే ముందుగా మనం గమనిస్తున్నాం బోయజు రూతులందు బోయజు కుమారుడు ఓబేదు కుమారుడు యెష్షై కుమారుడు దావీదు. మోయాబు వంశము నుండి యోధా వంశమును విస్తరింపజేసిన రూతు. ప్రియులారా, ఇక్కడ దావీదు హెచ్చించబడుతున్నాడు. ఇక్కడ ఆ చరిత్ర రాశాడు కదా. యూదా గోత్రికుడు, బెత్లెహేము వాడు, ఎఫ్రాతీయుడు, యెష్షై కుమారుడు. వీటన్నింటిలో యూదా గోత్రము దేవుడు హైలైట్ చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు? యూదా నా కొదమ సింహం, యూదా రాజదండం. ఇశ్రాయేలు పరిపాలన చేసేవారు. రాజదండం ఎక్కడి నుంచి రావాలి? యూదా నుంచి రావాలి. దావీదును పరిచయం చేస్తున్నప్పుడు ఏమన్నాడంటే యోధా రాజదండాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరు ఈ దావీదు? ఎవరు చూడండి, అక్కడ ఆ మాట చాలా స్పష్టంగా ఉంటుంది. ఎఫ్రాతీయుడైన యెష్షై అనువాని కుమారుడు. యెష్షైకి 8 కుమారులుండిరి. అతడు సౌలు కాలమందు జనులలో ముసలివాడై ఉండెను. జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి. పెద్దోళ్ళు జాగ్రత్త, పిల్లలు కూడా జాగ్రత్త. యెష్షై అని చెప్పాడే, యెష్షై సౌలు కాలంలో ఏమై ఉన్నాడు? ముసలివాడై ఉండేను. చాలా స్ట్రెస్ చేస్తున్నాను నేను. ముసలి తల్లిదండ్రులు. దావీదు చేతిలో ఉంచబడిన వారెవరు? ముసలి తల్లిదండ్రులు, వృద్ధులైన తల్లిదండ్రులు. యెష్షై ముసలివాడై ఉండేను. దావీదు ఇప్పుడు మేపే గొర్రెలు ఎవరివి? తండ్రి గొర్రెలు. సొంత గొర్రెలు ఏమి లేవు ఇంకా. అవి ఆ ఏర్పాటు కాల. తండ్రి భూలోకంలో సొంత గొర్రెలు అసలు లేవు. ఇశ్రాయేలు జనాంగమే ఆయన గొర్రెలు, ఆయన మేపే గొర్రెలు కదా. యెహోవా నా కాపరి అన్నాడు కదా 23వ కీర్తనలో. ప్రియులారా, ముసలివాడైన తండ్రి. ఇప్పుడు నేను ఒక మాట మాట్లాడుతున్నాను. ఇంట్లో 8 మంది కొడుకులు, 3 యుద్ధానికి వెళ్ళిన వాళ్ళ ఆకలి కూడా తండ్రి ఆలోచన చేస్తున్నాడు. వారి కొరకై ఈ ఆహార పదార్థాలను తీసుకొని వెళ్ళాలి అని తన కుమారుడైన దావీదును పిలిచి పంపిస్తున్నాడు. కానీ ఇన్ రిటర్న్ నేను ఒకటి మాట్లాడుతున్నా. పిల్లలారా, మీ పెద్దల గురించి మీరేం శ్రద్ధ తీసుకుంటున్నారు? కుటుంబాలు ఏర్పడుతున్నాయి. నాకు చాలా ఆశ్చర్యం. ఇంట్లో ఇప్పుడు 4 గదులు ఉంటాయి. ఆ అమ్మాయికి ఒక గది, ఈ అమ్మాయికి ఒక గది, ఆ కొడుకు ఒక గది, బంధువులు వస్తే ఒక గది. మేము పెరిగినప్పుడు చిన్న గది ఒకటి ఉండేది. ఒకటే ఒక గది ఉండేది. 10 కుటుంబాల బంధువులు వచ్చినప్పుడు అందరూ హాయిగా పడుకునేవాళ్ళం, హాయిగా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఏమంటున్నారు? అన్నా 8 గంటలకు బస్సు ఉంది కదా, రాత్రి 8 గంటలకు బస్సు ఉంది, అన్నం తినలే 8 గంటలకు బస్సు ఉంది కదా, పడుకోవటం కష్టం అని. అంతకంటే ఏం లేదు. నీకు కష్టం, నాకేం కష్టం. ఏమంటారు ఇప్పుడు? ఎవరి మీద పెడతాం? ఉండనీట్లో బంధుత్వం లేదు, బంధాలు లేవు, ఆ ప్రేమలు లేవు. దావీదు హృదయం ఏముంది? ముసలివాడైన తండ్రి, పని చేయలేని తండ్రి, పోషించుకోలేని తండ్రి, పేద గృహం. ఆ గృహము పేద గృహం. ఆ పేద గృహంలో పోషించుకోలేని తండ్రి యొక్క బాధ్యత ఎవరు తీసుకున్నారు? దావీదు తీసుకున్నాడు. ఏ మనసు ఉందా? ఆ 3 ఏమయ్యారు? యుద్ధంలో ఉన్నారు. ఇంకొక 3 ఉంటారుగా, ఇంకొక 4 ఉంటారు కదా. ఇంకొక 4 ఉంటారు, వాళ్ళు ఇంట్లోనే ఉంటారు. వాళ్ళందరికీ పట్టనేది దావీదుకి ఎందుకు కలిగింది? నేను నన్ను కన్న తల్లిదండ్రులకు నేను
సహాయంగా ఉండాలి. మొదట దావీదు యొక్క గుణం, దేవుడికి నచ్చిన గుణం ఏమిటంటే, దేవుడు ప్రేమించిన గుణం ఏమిటంటే, దావీదు ప్రేమ గలవాడు. కుటుంబంలో ప్రేమ లేనివాడు సంఘంలో ప్రేమ ఎలా ఉంటుంది? కుటుంబంలో 24 గంటలు ఆడిని తిట్టు, ఈడిని తిట్టు, ఈడిని తిట్టు, ఆడిని తిట్టు. సంఘంలోకి వచ్చి నేను పెత్తనం చేయాలంటే అక్కడ లేని ప్రేమ సంఘంలో ఎక్కడ వస్తుంది? సంఘంలో ఎట్లా వస్తుంది? నిన్ను దేవుడు ఎట్లా వాడుకుంటాడు? దేవుడు ఎట్లా వాడుకుంటాడు? వేషధారణ కదా, వేషధారణ కదా, అక్కడ అట్లా, ఇక్కడ ఇట్లా. 2 రకాలైన తత్వాలు దావీదు ఎందుకు ఆ రాజ్యానికి ఎందుకు అవసరం అంటే, దావీదు గుణమే. మొదటి కారణం ఏంటంటే, సంఘ పరిపాలనకు దావీదు ఎందుకు అవసరం అంటే, దావీదు యొక్క గుణమే రాజ్యానికి అవసరం. దావీదు ముసలివారైన తల్లిదండ్రులను పోషిస్తున్నాడు. ఏమంటాడు తెలుసునా? 116వ కీర్తనలో రాస్తున్నాడు, నేను నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడను. మా అమ్మ ఏమనుకున్నావు? ఈ బుద్ధి అంతా నాకు ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నావు? మా అమ్మ అంటే ఏమనుకున్నావు? 116వ కీర్తనలో నేను నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడను. 86వ కీర్తన ఒక మాట చూడండి. 86వ కీర్తన 86వ కీర్తన 16వ వచనం. 86:16. గమనించండి. నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము, నీ సేవకునికి నీ బలం అనుగ్రహించుము. ఏమంటున్నాడు ఇక్కడ? నీ సేవకురాలి కుమారుని రక్షించుము. రక్షణ అది జీవము గల దేవుని సైన్యములను ఎదిరించుటకు సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు ఎంత? రక్షణ యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఏమంటున్నాడు? నీ సేవకురాలి కుమార్ దావీదు. నేను దావీదుని, నేను వీణ వాయించగలిగిన వాడిని, నేను బలమగాల వాడిని, నేను యుద్ధం చేయగలవాడిని. అతని గురించి ఎక్కడ చెప్పుకోడు. ఆయన ఏదైనా చెప్తే ఒకటే, మా అమ్మ నాకు ప్రాణం ఇచ్చిన అమ్మ, నాకు గుణం నేర్పిన ఆ తల్లి, నన్ను ఇంతవాడిగా చేసిన తల్లిదండ్రులు, వారికి మించి నేను కాదు అన్నాడు కదా. వారికి మించి నేను కాదు అన్నాడు. ప్రియులారా, సౌలు తరుముతున్నాడు, దావీదును తరుముతున్నాడు. పారిపోయి అదుల్లాము గుహల్లోకి వెళ్తున్నాడు. అదుల్లాము గుహల్లో దాక్కున్నాడు. చాలా అదుల్లాము గుహల్లో దాక్కున్నాడు. మహానయములో దాక్కున్నాడు. పారిపోయి దాక్కున్నాడు. అదుల్లాము గుహల్లోకి వెళ్ళేటప్పుడు ఒక ఆలోచన వచ్చింది దావీదుకి. మా అమ్మ నాన్న ముసలోళ్ళు, నేను పారిపోయి ఎక్కడెక్కడో ఉంటే వాళ్ళేమో. దావీదు శ్రమలన్నీ తల్లిదండ్రులు చూసేదాకా పెట్టుకున్నారు. గుర్తుపెట్టుకోండి, ఈ శ్రమలన్నీ సింహాసనం మీదకి వచ్చేదాకా యెషయా బ్రతికే ఉన్నాడు. ఇక్కడ ఒక మాట నేను చూపిస్తాను చూడండి. ఏమన్నాడు? 22వ అధ్యాయం, ఇక్కడే సమూయేలు మొదటి గ్రంథం 22వ, నేను ముగిస్తాను త్వరగా. 22వ అధ్యాయం 3వ వచనం. 22వ అధ్యాయము లేదా 1వ వచనం చదువుతున్నా చూడండి. 1. దావీదు అక్కడి నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి. సరే, ఇబ్బంది గలవారు వచ్చారు, అప్పులు చేసుకున్న వాళ్ళు వచ్చారు, సమాధానం లేని. దావీదు బ్యాచ్ చూసారా ఎంతటి బ్యాచ్ ఉందో? అప్పులు చేసుకున్న వాళ్ళు, తిప్పలు పడేవాళ్ళు, సమాధానం లేని వాళ్ళు, వీళ్ళందరూ వచ్చారు. వస్తే ఇక్కడ 3వ వచనం జాగ్రత్తగా చూడాలని ఇష్టపడుతున్నాం. 22:3. తరువాత దావీదు అక్కడి నుండి బయలుదేరి మోయాబులోని మిస్పేకు వచ్చి, దేవుడు నాకు ఏమి చేయనది నేను తెలుసుకున్న వరకు నా తల్లిదండ్రులు వచ్చి నీ యొద్ద ఉండనిమ్ము అని మోయాబు రాజుతో మనవి చేసి అతని యొద్దకు వారిని తోడుకొని పోయాను. మా అమ్మోళ్ళని అక్కడ తీసుకెళ్ళు అని ఎవరికో చెప్పలా, వాళ్ళ ఇంట్లో ఉంచండి అని ఎవరికో చెప్పలా. దావీదు ఏం చేశాడు? మోయాబు రాజు దగ్గరికి వెళ్ళి తల్లిదండ్రులను వెంటబెట్టుకొని మోయాబు రాజు దగ్గరికి వెళ్ళి, సురక్షితమైన స్థలంలో తల్లిదండ్రుల నుంచి దేవుడు నాకు ఏమి చేయబోతున్నాడో నేను తెలుసుకునే వరకు నా తల్లిదండ్రులను మీరు జాగ్రత్తగా చూడండి. అప్పుడు గొర్రెలను
కాచే దాసులకు అప్పగించి పోయిన దావీదు ఇప్పుడు తల్లిదండ్రులను కాచే ఒక సురక్షితమైన స్థలంలో, అంటే గొర్రెలన సురక్షితమైన స్థలంలో ఉంచుతున్నాడు, కుటుంబాన్న సురక్షితమైన స్థలంలో ఉంచుతున్నాడు. నేను ఈ ఉదయకాలంలో జ్ఞాపకం చేస్తున్నా, సురక్షితమైన స్థలం ఏది? మన కుటుంబానికి సురక్షితమైన స్థలం ఏది? పోషించబడే స్థలం ఏది? కాపాడబడే స్థలం ఏది? మనల్ని ఆదరించే స్థలం ఏది? మనల్ని హెచ్చించే స్థలం ఏది? ఆ స్థలము కనుగొన్నావా? ఆ స్థలము కనుగొన్నావా? ఆ స్థలము మన పిల్లలు ఎక్కడ ఉండాలో వారిని తీసుకెళ్ళి అక్కడ ఉంచాలి. మన వారు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంచాలి. నేను ఇక్కడ చెప్తున్న మాట ఒకటే, 116వ కీర్తన కానీ 89వ కీర్తనలో కానీ నా తల్లి నా తల్లి నా తల్లి అన్నాడు. ఇక్కడ మనం ఆ 22వ అధ్యాయంలో మనం చూసిన 3వ వచనంలో నా తల్లిదండ్రులు అన్నాడు. దావీదుకు ఈ రోజున సంఘ పరిపాలన కూడా గుర్తుపెట్టుకోండి ప్రియులారా. మందకు మాదిరి ఊరికే సేవ అని తిరగొద్దు, వేషధారణ వద్దు. మాదిరి తిమోతి పత్రిక తీతు పత్రిక చదువుకోండి. సంఘ కాపరులు, సంఘ పరిచారకులు, సంఘ పెద్దలు ఎలా ఉండాలో రాయబడి ఉన్నాయి. మీ గుణం లేకుండా దేవుని సంతోషపరచలేం. ఆ గుణ సంబంధమైన విషయాలు దావీదు తన గుణంతోనే దేవుణ్ణి ప్రసన్నం చేసుకుంటున్నాడు. నా తల్లిదండ్రులు. ఈరోజు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. పిలిచాడు దావీదును. ఎక్కడో గొర్రెలు కాచుకునేవాడిని. ఏం చేశాడు ఇప్పుడు? గొర్రెల కాపు నుండి పెద్ద మంద అప్పగించాడు కదా. చిన్న మంద విషయంలో సాక్ష్యంగా ఉన్నవాడిని పెద్ద మందకు అధిపతిగా చేస్తాడు. కుటుంబంలో సాక్ష్యము గలవాడిని సంఘములో సాక్ష్యముగా నిలబెట్టడానికి ఇష్టపడతావా? ఒకడు వ్యసనపడుచు వెళ్ళిపోయాను. మార్కు 10 వ్యసనపడుచు వెళ్ళిపోయాను. కొందరు భయపడుచు యెరూషలేమునకు వెంబడించేది. భయముందా? వ్యసనముందా? ఇంకా లోపల అనేకమైన ఆశలు కూరుకొని పోయి ఉన్నాయా? ఏ రోజు దేవా, బలహీనుడిని మానవుడిని క్షమించయ్యా, బలపరచయ్యా, నీ పని సాధనంగా వాడుకోయా అంటే వాడుకుంటాడు కదా. దేవుని చేత వాడబడదాం, దావీదు వలె వాడబడదాం. దావీదు సింహాసనానికి వచ్చి చనిపోయే వరకు నా దేవుని మందిరములో నేను పచ్చని ఒలివ మొక్కలో వలె ఉన్నాను అన్నాడు కదా. యెహోవా మందిరములకు వెళుదామని జనులు నాతో అనగా నేను సంతోషించాను అన్నాడు కదా. యాత్ర చేసే దినాలలో యాత్ర కీర్తనలో రాసినవాడు, దేవునికి గానము చేసినవాడు, దేవుని ఆరాధన చేసినవాడు. ఆరాధన విషయంలో దావీదుకు మించిన వాడు ఎవరు లేరు. ఈరోజు దావీదు కంటే శ్రేష్ఠుడైన మన ప్రభువు, అమ్మా ఇదిగో నీ కుమారుడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు. యోహాను చూసేమన్నాడు? శిష్యుడా ఇదిగో నీ తల్లి. ఉన్నారు, మరీకి ఇంకా పిల్లలు ఉన్నారు. ఏం చేస్తున్నాడు? యోహాను సంఘం, యోహాను పరిచర్య, యోహాను భక్తి. తల్లిని ఎక్కడ అప్పగిస్తున్నాడు? భక్తిలో అప్పగిస్తున్నాడు. యోహానుతో ఏమన్నాడు? ఇదిగో నా తల్లి. ఒక సంబంధాన్ని మన ప్రభువైన యేసుక్రీస్తు వారి దావీదును మించిన గుణం గలవాడు. మనందరినీ, అపరాధులమైన మనల్ని మరణానికి అప్పగించక నిత్య జీవములకు అప్పగించిన మన ప్రభువైన యేసుక్రీస్తు గుణాన్ని ఉదయ కాలంలో కలిగి ఉందాం. ఆయనకు లోబడదాం, ఆయన వెంబడిద్దాం, శ్రేష్టంగా వెంబడిద్దాం. దావీదు వలె వెంబడిద్దాం, యేసుక్రీస్తు వలె వెంబడిద్దాం, సాక్షి వలె వెంబడిద్దాం. దేవుని యొక్క రాజ్యంలో సదాకాలం సంతోషముగా ఉండడానికి దేవుడు మనలను స్థిరపరిచి బలపరచునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమగల దేవా, మహోన్నతుడా, మా రక్షకుడా, మీ పాదాలకు స్తోత్రాలయ్యా. మీ కృపలు ఆదరించండి, సహాయపడండి. మేము వట్టివారం, వ్యర్థులం, బలహీనులమే. దావీదు వంటి శ్రేష్టమైన గుణాలు మాకు లేవు, కానీ నేర్చుకుంటున్నాం. మీ దగ్గర అడుగుతున్నాం. ఆ ధైర్యం, ఆ బలం, ఆ నిబ్బరం మా హృదయాలు మీరు ఇవ్వాలని కోరుకుంటున్నాం. సంఘాన్ని భద్రపరిచి స్థిరపరచమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలోనే అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.